వెళ్ళిపోదాం. దాని పేరు నా కామెంట్. నా కామెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. అబ్బాయిలను వదిలేస్తాము, అలా పొగొదిలేస్తున్నాం. నిజం ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు పొగ తాగుతున్నారు, దాని తర్వాత మన రక్తాలు రావుతారు. నిప్పు పెట్టే వాళ్ళకి పొగ పెట్టడం లెక్కనా? నిప్పును వదలలేం కాబట్టి పొగను వదులుతున్నాం. బ్యూటీ పార్లర్ క్లోజ్ ఉందని అట్లా స్టీమింగ్ వేసుకుంటున్నారు. అమ్మాయిలు నిప్పు లాంటి వాళ్ళు కాబట్టి పొగ రాక తప్పదు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఎవర్రా గొప్ప చెప్పండి రా, ఎవరు గొప్ప? అని కొంచెం తిక్కుందా, నిక్కరకో బొక్కుంది. శాంతం నాగేశ్వరి ఇంకేంది చెడ్డి తప్ప. తెల్లతోలు ఉందని స్టైల్ గా ఉన్నాను అనుకోకు, మాస్ ఊరం మాస్. చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆ విధంగా ఆయన. వారి బ్రతుకు పెళ్ళం కాటేసిన ఇష్టరాకైంది. పెళ్ళం కాటేసిన కాదురా, పెళ్ళం నాకేసిన. ఎవడో బుడ్డోడు అన్నాడు అన్న, అందుకే గుడ్డలు కూడా తీసి కొట్టడానికి వచ్చాడు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. కమెంట్ పీక్స్ కి వెళ్తుంది, ఎవరు గొప్ప? అవును కరెక్టే. మందు బాయ్ ఫ్రెండ్ ఎలాగో తాగుతాడు, వాడు తాగడం ఎందుకు కష్టం అని చెప్పి నేనే పోషిస్తా అని హెల్ప్ చేయడానికి పోషిస్తున్నా, అలానే కంపెనీ ఇద్దామని. దీని తల్లి మందుంటే గ్లాస్ లోనే ఉండాలి, అదుంటే నోట్లోనే ఉండాలి. ఆడాలు మందు తాగడం మొదలు పెడితే హౌస్ఫుల్ బార్ బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టుకోవాల్సిందే. ఓకే ఐ కెన్ అండర్స్టాండ్. అలా చూస్తూ ఉండడం కన్నా మంచి ఇంకొక ముక్కి వచ్చా చంటి. మీరు అనుకునే మందు కాదు, జ్వరం మందు, కాకపోతే సీసా మారింది అంతే. పెగ్గు కలుపుకొని తాగే దమ్ము మాకుంది, బిల్లు కట్టే దమ్ము మీకుందా? బిల్లు కట్టే దమ్ము మాకుంది, మీ డాడీ ముందు తాగే దమ్ము నీకుందా? మీ డాడీ ముందు మా బిల్లు కట్టే దమ్ము నీకుందా? అరే రే 2 రాట్లు ఇవ్వండి. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఆడవాళ్ళ అబ్బాయిలనే వదలు, జంతువులనే వదలు, దొరికింది ఒక్క అవకాశం. కానీ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంది చూసావరా, అందుకు ఇస్తున్నారా చాక్లెట్? అమ్మ చెప్పింది ఏదైనా మంచి పని చేసే ముందు నోరు తీపి చేసుకోమని. సింహంకి ధైర్యం ఉందని ఇప్పుడే తెలుస్తున్నాను, ఎందుకు ఆరాలకి ముడి పెట్టడమేనా? ఒక సింహం ఇంకో సింహానికి ముద్దు పెడుతుంది. చేతులు కాలినాక మూతులు నాకోవడం అంటే ఇది. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్ళైనాక మనుషులు పుడతారా, సింహం పుడుతుందా? సింహమే పుడుతుందిరా. అట్లా ఎట్లా చెప్తావు భయ? అట్లనే చెప్తా. అదే ఎట్లా ఎట్లా చెప్తావు? నువ్వు నన్ను డీప్ గా అడక్కు, చెప్తే ఫీల్ అవుతావు, కూర్చో. యానిమల్ లవర్స్ అంటీ. ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, సో సింహం ఆక్సిజన్ ఇస్తుంది ఆమెకి. కన్న ప్రేమ కన్నా పెంచుకున్న ప్రేమ మిన్న. అయ్యో సుబ్బరామా. ఒక సెంటర్ ఫ్రెష్ కోసం 2 ముగాలు కొట్టుకుంటున్నాయి. 2 మృగాలు కొట్టుకుంటున్నాయి ఒక సెంటర్ ఫేస్ కోసం. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చెయ్యికి దురద పెడుతుంటే గోపుతున్నాడు. ఇంట్లో ఇల్లాలు గొప్ప, పార్టీలో ప్రియురాలు గొప్ప.
ఎంతైనా హోమ్ థియేటరే మల్టీప్లెక్సే. స్కర్ట్ కి హోల్ పడ్డదేమో కవర్ చేస్తుంది. ఏమైంది? స్కర్ట్ కి హోల్ పడ్డదేమో కవర్ చేస్తుంది. కటుకు పొక్కపడిందా? వాడు ఆల్రెడీ చేత్తో కవర్ చేస్తున్నాడు, నీకు కనబడదులే. వాడు పర్సు పోయిందంటే ఆమె దగ్గర ఉందా లేదా చెక్ చేస్తుండు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. కళ్ళున్న వాడు ముంగర నుంచి తీస్తారు, దమ్ము ఉన్నారు వెనక నుండి తీస్తారు. ఆడు కొత్త ఫోన్ కొన్నాడు, క్లారిటీ ఉందా లేదా అని చూస్తుండు. నిన్ను చూస్తుంటే నాకు చాక్లెట్ ఇవ్వాలనిపిస్తుందిరా. నువ్వు చెప్పింది కమెంటే కాదు, అయినా ఇస్తా. ఎందుకంటే నువ్వు ఇవ్వకపోతే మళ్ళీ ట్రై చేస్తా. కాల్ సెంటర్ ఫోటో తీరా అంటే కాల్ సెంటర్ లకి తీసుకుని ఫోటో. అన్న కాలు మధ్యలో నుంచి కార్ ఫోటో తీస్తున్నాడు అన్న. పాప ప్యాంట్ వేసుకోలేదంట, ఫోటో తీసి చూపిస్తుంది. అరే రే రే, ఫోటో చేంజ్ రా, రే ఫోటో ఎక్స్చేంజ్ చేయండి రా. ముద్దు ఎలా ఇవ్వాలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దూరంగా ఉంటే అందరం దగ్గరకు పోతుండేమో. కళ్ళలో పడుతూ ఊతుండు పాపం. కళ్ళలో వాడితే ఊతుండా. ఆయన లిప్ సైజ్ కరెక్టా లేదా చూసుకుంటుండు. నేను ఫస్ట్ టైం వింటున్నా, ఎక్కడైనా జిప్ సైజులు ఉంటాయి కానీ లిప్ సైజులు ఏమిట్రా? క్లోజ్అప్ పేషెంట్ వాసన చూపిస్తుండ ఆమెకి. ఈ 5 చాక్లెట్లు ఉన్నాయిరా, ఈ 5 చాక్లెట్లు కావాలి అంటే ఓ పని చేయండి, ఇక్కడికి ఎవరైనా వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనుకో వాళ్ళకి ఇస్తా. ఏం చేస్తావు? రెడీ రెడీ, సాంగ్ ప్లీజ్. గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే కస్తదియా గుండెల్లోన మట్టే పెట్టవే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. 5 సూపర్ గా చేశారు, కానీ పాటకి తగ్గట్టుగా సింక్ చేసింది స్టార్టింగ్ నువ్వు, నీకోటి. కలర్ఫుల్ చిలక పాటకి సరిగ్గా చేసింది నువ్వు, నీకోటి. ఇదిగో నువ్వు ఏదో చేసావు లేసారు. ఎంత బాగుందండి మీ గొంతు. ఎప్పుడు ఏ ఛానల్ కూడా తొందరగా అర్జెంట్ గా చూడాలని నాకు ఎప్పుడు అనిపించలేదు, మిమ్మల్ని మాత్రం అర్జెంట్ గా చూడాలని ఉంది నాకు. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అబ్బాయిలా కనిపిస్తున్నారు, నువ్వు ఒక్కదానివే అమ్మాయిలా కనిపిస్తున్నావు. రాయిని చెక్కితే శిల్పం అవుతుంది, కానీ శిల్పాన్ని చెక్కితే పర్ణిక అవుతుంది. అందానికి ఆధార్ కార్డు లాంటి వాడు మన సాకేత్. అప్పుడు అందం అంటే అరవింద స్వామి అనుకున్నాను, అప్పుడు నువ్వు లేవుగా నా స్వామి.